తెలంగాణ సచివాలయంలోని వివిధ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఇప్పుడు రాజకీయ మరియు పరిపాలన వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్, ఫైనాన్స్ మరియు సాధారణ పరిపాలన వంటి కీలక విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా బినామీ సంస్థలకు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లను కట్టబెడుతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక సచివాలయంలో పారదర్శకతను పాతిపెట్టి ఓపెన్ టెండర్ విధానాన్ని పక్కన పెట్టడం ఈ అక్రమాల వెనుక ఉన్న ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. కేవలం కొంతమందికి మాత్రమే తెలిసేలా కొటేషన్లు సేకరించి ముందే నిర్ణయించుకున్న బినామీ ఏజెన్సీలకే కాంట్రాక్టులు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. ఇది కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు మరియు ప్రభుత్వ ఆర్థిక నియమావళికి పూర్తిగా విరుద్ధం. ఒక సీనియర్ అధికారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నేరుగా సచివాలయంలోని ఛాంబర్‌లోని కూర్చొని సిబ్బందిని బెదిరిస్తూ కాంట్రాక్టర్లను తమ సంస్థల వైపు మళ్లించుకుంటున్నారనే అంశం ప్రభుత్వ వ్యవస్థల్లోని నిష్పక్షపాత విధానాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. ఈ కుంభకోణంలో కేవలం కాంట్రాక్టుల కేటాయింపుల్లోనే కాకుండా సామాన్య ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన చట్టబద్ధ ప్రయోజనాల విషయంలోని భారీ దోపిడీ జరుగుతుంది. ఉద్యోగుల వేతనాల నుండి కట్ అవుతున్న ఈపీఎఫ్, ఈఎస్ఐ మరియు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను సక్రమంగా చెల్లించకుండా ఆ మొత్తాన్ని అధికారులు మరియు కాంట్రాక్టర్లు 50-50 నిష్పత్తిలో పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఈపీఎఫ్ చట్టం 1952 మరియు అవినీతి నిరోధక చట్టం 1988 కింద తీవ్రమైన నేరం. తమ హక్కుల గురించి ప్రశ్నించిన ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తూ వారిని శ్రమ దోపిడీకి గురి చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇక ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉండగా, కొందరు అధికారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏజెన్సీలను మారుస్తూ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ లేదా విజిలెన్స్ అధికారులతో ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని బాధితులు మరియు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా కేటాయించిన కాంట్రాక్టర్లను తక్షణమే రద్దు చేసి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వసూలు చేసి వారికి అందజేయాలి. త్వరగా చర్యలు తీసుకొని ఈ కుంభకోణాన్ని జాతీయ స్థాయి మీడియా ముందు రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.